హాయ్ హలో నమస్తే. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఒక లైఫ్ స్టైల్ చేంజ్. సో కాబట్టి మనం దీన్ని చాలా మంచి డైట్ ప్లాన్తో చాలా లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేసుకుంటాం. ఇది చాలా సస్టైనబుల్ లాంగ్ టర్మ్ డైట్ ప్లాన్. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు చాలామందికి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అవేంటంటే వెయిట్ తగ్గట్లేదని, లేదంటే మంచిగా ఫీలింగ్ రావట్లేదు, అంటే బాడీ లైట్గా అనిపించట్లేదు, లేదంటే ఫాస్టింగ్ చేస్తున్నాం కానీ దాని రిజల్ట్ ఏమీ అర్థం కావట్లేదు అని ఇలాంటి చాలా డౌట్స్ వస్తూ ఉన్నాయి. అవన్నీ ఎందుకంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు చాలామంది కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నారు. ఆ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మొత్తం మన ఫాస్టింగ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయి రిజల్ట్స్ అన్నీ చాలా చాలా ఎఫెక్ట్ అయిపోతున్నాయి. ఆ మిస్టేక్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. లెస్ న్యూట్రిషియస్ డైట్ అంటే చాలా పూర్ న్యూట్రిషన్ అన్నమాట. మనం యాక్చువల్గా ఏం చెప్పుకున్నాం, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో మన డైట్ చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఫైబర్, వైటమిన్స్, మినరల్స్ ఇలా అన్నీ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. మీకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు, ఎలా మీల్ ప్లాన్ చేసుకోవాలి అనేది కావాలంటే నేను ఇంతకుముందు చేసిన స్లైడ్ షో కోసం చూడండి. దానిలో మొత్తం డీటెయిల్డ్గా ఇచ్చాను. సో ఇవన్నీ ఈ కావలసిన విటమిన్స్, మినరల్స్, కావలసిన ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ అందకపోవడం వల్ల మన బాడీలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ రిజల్ట్స్ అనేది చూపించదు. సో దానివల్ల మనం వెయిట్ లాస్ అవ్వము, అట్ ద సేమ్ టైం చాలా నీరసం వచ్చేసి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మన డైట్ని చాలా బాగా ప్లాన్ చేసుకొని హెల్దీ న్యూట్రిషియస్ డైట్ ప్లాన్ చేసుకునేలాగా ఉండాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చి మన లిస్ట్లో ఫాస్టింగ్ టైం గురించి చాలామంది చాలా అబ్సెసివ్గా ఫీల్ అవుతున్నారు. అంటే అరే నేను ఒక 5 o'clockకి ఫాస్ట్ స్టార్ట్ చేయాలంటే 5:30 అయిపోయింది, సో ఐ నీడ్ టు రష్, అలా అని చెప్పేసి చాలామంది ఫీల్ అయిపోతున్నారు. అలా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఒకరోజు ఒక 1/2 hour లేదా ఒక 40 minutes, ఒక 1 hour లోపు డిలే జరిగినా లేదంటే కొంచెం లేట్ అయినా అలాంటిది ఏం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన మెయిన్ గోల్ వచ్చి ద బిగ్గెస్ట్ వన్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయటం, దాని రిజల్ట్స్ చక్కగా పొందటం. సో దాని మీద టార్గెట్ చేయాలి కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ పట్టించుకొని దానికోసమని అనవసరంగా మన ఫాస్టింగ్ని డిస్టర్బ్ చేసుకోకూడదు. కొంచెం అటు ఇటు అయినా కానీ మనం ఫాస్టింగ్ మాత్రం కంటిన్యూస్గా చేసేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి బ్రేకింగ్ ద ఫాస్ట్. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మనం ఫాస్ట్ బ్రేక్ చేసినప్పుడు ఏది పడితే అది తినేసి తినే టైం వచ్చేసింది కదా అని చెప్పేసి ఎక్కువ కార్బోహైడ్రేట్స్, షుగర్స్, జంక్ ఫుడ్స్ ఇలాంటివన్నీ తినేస్తే మన ఫాస్ట్కి అస్సలు రిజల్ట్స్ రాదు. ఇలా అన్హెల్దీ స్టఫ్ అంతా తినకూడదు. ఓన్లీ న్యూట్రిషియస్గా ప్లాన్ చేసుకోవాలి. బ్యాలెన్స్ ఆఫ్ మీల్స్ అనేది కంపల్సరీ ప్లాన్ చేసుకునేటట్టుగా ఉండాలి. అప్పుడే మనకి సరైన రిజల్ట్స్ వస్తాయి. సో మనం ఫాస్ట్ బ్రేక్ చేసేటప్పుడు హెల్దీ న్యూట్రిషియస్ మీల్తో ఫాస్ట్ బ్రేక్ చేయాలి. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కానీ షుగర్స్ కానీ లేకుండా చూసుకుంటే ఇంకా బెటర్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి క్యాలరీ రెస్ట్రిక్షన్. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్తో పాటు మనం తీసుకునే క్యాలరీస్ కూడా తగ్గించేసి తీసుకొని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నారు. రెండిట్లో ఒకటి చేస్తే సరిపోతుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు అది ఫుల్ ప్లెజ్డ్గా చేయండి చాలు. క్యాలరీస్ ఓవర్ రెస్ట్రిక్ట్ చేసేసుకొని ఎక్కువ వెయిట్ లాస్ అయిపోదాం, లేకపోతే షార్ట్ టైంలో ఎక్కువ వెయిట్ తగ్గించేసుకుందాం, షార్ట్ టర్మ్లో ఎక్కువ రిజల్ట్స్ తెచ్చేసుకుందాం అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కానీ దీనివల్ల లాంగ్ టర్మ్లో మనకి కొంచెం బ్యాడ్ ఎఫెక్టే వస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు క్యాలరీ రెస్ట్రిక్ట్ చేసుకొని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాం. కోర్స్ ఇప్పుడు వెయిట్ తగ్గొచ్చు, కానీ నెక్స్ట్ మనం లాంగ్ టర్మ్లో అంటే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కంప్లీట్ అయిపోయినాక మేబీ ఫర్ 1 year, ఆఫ్టర్ 1 year అలాగ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కొంచెం రెగ్యులర్ డైట్లోకి అంటే కొంచెం క్యాలరీస్ తీసుకోవడం స్టార్ట్ చేసామనుకోండి, మళ్ళీ అంతే ఫాస్ట్గా వెయిట్ పుట్ ఆన్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి క్యాలరీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా ఓన్లీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ మిస్టేక్ చాలామంది చేసేది ఏంటంటే
మీల్ ఫ్రీక్వెన్సీని ఫాలో అవ్వకపోవడం. అంటే ఇప్పుడు మనం డైలీ ఒక 3 టైమ్స్ తీసుకుందాం అనుకోండి మీల్స్, ఆ 3 టైమ్సే తీసుకోవాలి. మధ్యలో స్నాక్స్ తీసుకోవడం, స్నాకింగ్ చేయటం ఎంతసేపు, లేదా కంటిన్యూస్గా అయ్యో నెక్స్ట్ ఫాస్టింగ్లో ఉంటాం కదా అని చెప్పి ఇప్పుడంతా కంటిన్యూస్ 8 hours తినేయడం, అలాంటివి చేస్తే మన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో రిజల్ట్స్ రావు, డెఫినెట్లీ రావు. కంపల్సరీగా ఈ ఫ్రీక్వెన్సీ మాత్రం, అంటే ఎన్నిసార్లు తినాలి అనేది మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి. అది మానేస్తే మనం చాలా వరకు సక్సెస్ఫుల్ అయిపోయినట్టే. ఇంకా చాలామంది ఫేస్ చేస్తున్న ఇంకొక ప్రాబ్లం ఆర్ ఇంకొక మిస్టేక్ ఏంటంటే, ఫాస్టింగ్ విండోలో ఓన్లీ కాఫీతో పాటు క్రీమ్ వేసుకోవచ్చా, లేదంటే టీతో పాటు ఏదైనా ఆర్టిఫిషియల్ స్వీట్నర్ వేసుకోవచ్చా, పర్లేదులే ఏమవుతుంది కొంచెం తాగడం వల్ల, కొంచెం వేసుకోవడం వల్ల అనేసి కాంప్రమైజ్ అయిపోయి ఫాస్టింగ్ అనేది కరెక్ట్గా ఫాలో చేయకపోవడం. మెయిన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మీకు రిజల్ట్స్ వచ్చేదంతా ఈ ఫాస్టింగ్ కరెక్ట్గా చేయడం వల్లే. చక్కగా వాటర్ తాగండి, వాటర్తో పాటు బ్లాక్ కాఫీ, బ్లాక్ టీస్ లేదా ఎనీ హెర్బల్ టీస్ ఇలాంటివి ఏమైనా తీసుకోండి, కానీ వితౌట్ ఎనీ అడిషన్స్. అవి తీసుకున్నప్పుడే మీకు ఫాస్టింగ్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. అలాగే రిజల్ట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా మనం సక్సెస్ఫుల్గా వస్తాయి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో చాలామంది చేస్తున్న ఇంకొక మిస్టేక్ ఏంటంటే వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం. ఈ వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల మన బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అంతా దెబ్బతింటుంది. సో మనకి మెగ్నీషియం డెఫిషియన్సీ, లేదంటే సోడియం డెఫిషియన్సీస్ ఇలాంటివన్నీ మొదలవుతాయి. సో వాటర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. చాలామంది ఏం చేస్తారంటే బ్లాక్ కాఫీస్ తాగేస్తూ, లేదా బ్లాక్ టీస్, లేదా సమ్ అదర్ టీస్ తాగుతూ వాళ్ళు వాటర్ తాగడం అనేది మర్చిపోతారు. పైగా మనం తీసుకునే మీల్స్ కూడా చాలా లిమిటెడ్గా తీసుకుంటాం కాబట్టి చాలామందికి దాహం వేయకపోవడం వల్ల కూడా వాటర్ తీసుకోకపోవచ్చు. కానీ ఏ విధంగా అయినా సరే వాటర్ విత్ లెమన్ అయినా సరే మనం తీసుకొని ఆ వాటర్ని మాత్రం కంపల్సరీగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అనేది మనకి రాను చాలా డేంజరస్ సిచ్యుయేషన్లో పడేస్తుంది. అంటే ఒక ఫస్ట్ వీక్ మనకేమంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, కానీ నెక్స్ట్ మంత్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువైపోయి మనకి వేరే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ ఆర్ ద నెక్స్ట్ మిస్టేక్, చాలామంది ఏం చేస్తారంటే డైట్ చాలా పర్ఫెక్ట్గా తీసుకుంటూ ఉంటారు, ఫాస్టింగ్ చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు, కానీ సరిగా నిద్రపోరు. అది రీజన్ ఏదైనా కావచ్చు, కానీ 6 to 8 hours స్లీప్ అనేది మాత్రం చాలా చాలా ముఖ్యం. ఈ 6 to 8 hours స్లీప్ అనేది మనం మెయింటైన్ చేసుకోకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ రిజల్ట్స్ అనేవి కరెక్ట్గా రావు. అసలు మన మెయిన్ కాన్సెప్టే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉన్న మన మెయిన్ కాన్సెప్ట్స్లో ఒకటి హార్మోనల్ బ్యాలెన్స్. సో మనం సరిగా నిద్రపోకపోవడం వల్ల హార్మోనల్ బ్యాలెన్స్ దెబ్బతినే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. రిజల్ట్స్ సంగతి తర్వాత ఆల్రెడీ ఉన్న పాజిటివ్ ఎఫెక్ట్స్ కూడా పోతాయి అన్నమాట. సో ద లాస్ట్ మిస్టేక్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఈజ్ స్ట్రెస్ లెవెల్స్. అంటే చాలామందికి చాలా పర్సనల్ రీజన్స్ వల్ల కావచ్చు, లేదు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు వెయిట్ తగ్గుతున్నామా లేదా అని ప్యానిక్ అయిపోయి, లేదంటే ఫాస్టింగ్ అవర్స్ కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని ప్యానిక్ అయిపోవడం వల్ల కానీ, ఏ రీజన్ వల్ల అయినా కానీ స్ట్రెస్ లెవెల్స్ చాలా బాగా పెరిగిపోవడం వల్ల మన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో రిజల్ట్స్ సరిగా రావు. మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా వరకు స్ట్రెస్ తగ్గుతుంది. అలాగే ప్రాణాయామ లాంటివి చేయడం వల్ల కంప్లీట్ స్ట్రెస్ కంట్రోల్లోకి వస్తుంది. సో మనం ఇలాంటివి చేయకపోవడం వల్ల స్ట్రెస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మన లైఫ్లో ఆల్రెడీ ఉన్న స్ట్రెస్ లెవెల్స్ వల్ల కూడా మన స్ట్రెస్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కనుక మనం కంట్రోల్ చేసుకోగలిగితే, ఎస్పెషలీ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోగలిగితే మన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇదండి మన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో చాలామంది చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్స్. ఈ మిస్టేక్స్ అన్నీ కవర్ చేసుకొని
మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కనుక మనం కంప్లీట్ చేసుకోగలిగితే, అంటే కంటిన్యూస్గా లైఫ్లోనే మనం దీన్ని ఒక లైఫ్ స్టైల్ కింద, హెల్దీ లైఫ్ స్టైల్ కింద మనం అలవాటు చేసుకోగలిగితే మనం ఉన్నంత ఆరోగ్యంగా ఎవ్వరూ ఉండలేరు. సో ఆల్ ది బెస్ట్. మీకు నా స్లైడ్ షో నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకోసం ఇంకొన్ని హెల్దీ అవేర్నెస్ వీడియోస్ చేస్తాను, డెఫినెట్గా వాచ్ చేయండి.